అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1282 పాయింట్లు నష్టపోయి 81,148 వద్ద ముగిసింది. నిఫ్టీ 346 పాయింట్లు నష్టపోయి 24,578 వద్ద ముగిసింది. నిన్న రాకెట్లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. మదుపర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల విక్రయాలలో మార్కెట్లలో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధురా, ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిశాయి. ఒక్క రోజులోనే సీన్ మొత్తం రివర్స్ అయింది. నిన్న 2,000 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్ సూచీలు ఇవాళ ఆరంభం నుంచి తీవ్ర ఒత్తిడికి గురైంది. స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలను భారీ నష్టాలను చవిచూస్తాయని చెప్పొచ్చు. సెన్సెక్స్ ఇవాళ 1,280 పాయింట్లకు పైగా నష్టపోయింది. అలాగే నిఫ్టీ 346 పాయింట్లతో నష్టాల్లో ముగిసింది. దీనికి ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు చెప్పవచ్చు. దీంతో మదుపరులు ఆచితూచిగా వ్యవహరించారు. దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు చెప్పొచ్చు. నిన్న రాకెట్ల దూసుకెళ్లిన సూచీలు నేడు భారీ నష్టాలకు జారుకున్నాయి. గరిష్ట లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడం ఎందుకు కారణమని ప్రధానంగా చెప్పవచ్చు. దేశీయ ఈక్విటీ బెంచ్ మార్క్ నుంచి 1% మేర పడిపోయింది. మదుపరుల లాభాల స్వీకరణ మొగ్గు చూపిన క్రమంలోనే ఇవాళ సూచీలు నష్టాలకు జారుకున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సింధూర, యాసర్, మొన్నటి వరకు ట్రంప్ టారిఫ్ విధానాలు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తోనే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చా? అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మదుపరులు ఆచితూచిగా వ్యవహరించిన పరిస్థితులను మనం చూసాము. నిన్న ఆపరేషన్ సింధూర్ భాగంగా మదుపరులు మార్కెట్ పై ఎక్కువ లాభాలు చూశారు. మార్కెట్ పై ఎక్కువ ఉంటుందని చూపారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మదుపరులు మళ్ళా స్టాక్ మార్కెట్ పై లాభాలను ఆర్జించే చూశారు. అటు ట్రంప్ సుంకాలు కూడా స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపారని చెప్పవచ్చు. సింధూర్, ఏ కంపెనీస్ నష్టాల్లో ఉన్నాయి సార్? ఇవాళ నష్టాల విషయానికి వస్తే సెన్సెక్స్ సూచీలో ఇన్ఫీ ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎల్, బజాజ్ ఫిన్సర్, అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేరు భారీ నష్టాల్లోనూ ఈరోజు చవి చూస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ యాసర్. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,282 పాయింట్లు నష్టపోయి 81,148 వద్ద ముగిసింది. నిఫ్టీ 346 పాయింట్లు నష్టపోయి 24,578 వద్ద ముగిసింది. నిన్న రాకెట్లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. మదుపర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల విక్రయాలతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.